చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి సలహా ఇచ్చిండు. అంటే చిన్నవాడైనా కూడా, అంటే చంద్రబాబు నాయుడు కన్నా వయసులో చాలా చిన్నవాడైనా ఒక మంచి సలహా ఇచ్చిండు. అంటే చిన్నవాళ్ళైనా మంచి సలహా ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళు కూడా పాటించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సలహా ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇకనైనా మారండి, ఈ కుట్రలు కుతంత్రాలకు దూరంగా ఉండి అట్లీస్ట్ మీరు కృష్ణారామ అనుకోండి. ఈ వయసులో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అరాచకాలు ఇలాంటి రాజకీయాలు పనికిరాదు, కనీసం మారండి, కృష్ణారామ అనుకుంటే పుణ్యమైన వస్తుందని ఒక మంచి సలహా ఇచ్చిండు. నిజానికి ఇది ఎంత మెచ్యూరిటీ ఆలోచన. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, దాదాపు వయసులో పెద్ద ఆయన అతని మీద ఎన్ని అరాచకాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు ప్రజల మీద చేసినా, తన మీద చేసినా, ఎన్ని చేసినా ఓపిక పట్టి ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అని గౌరవంగా సంబోధిస్తూ ఒక మంచి సలహా ఇచ్చినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ పరిణితికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. అంతకుముందు గతంలో ఎన్నో చూసినాం. అతను ఓపికతోటి పక్క పార్టీ నాయకులు కానీ ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎంతగా విమర్శించినా, వ్యక్తిగతంగా ఎంతగా తూలనాడినా కూడా ఏనాడు కూడా సహనం కోల్పోకుండా తన యొక్క బాధను ఎప్పటికప్పుడు ఒక మంచి మాటల రూపంలోనే వాళ్ళకి చెబుతున్నాడు. ఇకనైనా రియలైజ్ అయ్యి రాజకీయాలను మంచి మార్గంలోకి తీసుకెళితే రాష్ట్రానికి మంచిది, వాళ్ళకి మంచిది.